అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపుల ఎపిసోడ్ తీవ్ర కలకలం రేపుతోంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు తర్వాత ఆత్మహత్య యత్నం చేశాడు ఉదయ్ కృష్ణారెడ్డి. ప్రస్తుతం అతను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అసలు జాతీయ పోలీస్ అకాడమీలో ఏం జరిగింది, ఉదయ్ కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు సన్నిహితులు ఏం చెప్తున్నారు? ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసులో ఊహించిన ట్విస్ట్ నెలకొంది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నం చేశాడు. మహిళా ట్రైనీ ఐపీఎస్ ని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక లైంగిక వేధింపులు నిజమేనని తేల్చెప్పింది ప్రివిలేజ్ కమిటీ. ఎన్పీఏ నుంచి తాత్కాలికంగా ప్రస్తుతం సస్పెండ్ చేశారు అధికారులు. ఉదయ్ కృష్ణారెడ్డికి అత్తాపూర్ పోలీసులు నోటీసులు అందించారు. తాను తప్పు చేయలేదంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి. కావాలనే ఉదయ్ కృష్ణారెడ్డిని వేధిస్తున్నారనే సమాచారం తమకుంది అంటున్నారు ఆయన లాయర్. ఫెయిల్యూర్ రిలేషన్ తర్వాత జరుగుతున్న కక్ష సాధింపు అన్నారు. మాకు ఇది గత 1 మంత్గా చిన్న ఇష్యూ జరుగుతుంది, హెరాస్మెంట్ జరుగుతుంది నాకు అని ఒక కమ్యూనికేషన్ ద్వారా తెలిసింది. ఏదైతే ఒక రిలేషన్షిప్ ఉందో అది ఫెయిల్ అయిన తర్వాత ఒక అమ్మాయి తన వైపు ఉన్న ఏవేవైతే చట్టాలు ఉన్నాయో దాన్ని దుర్వినియోగం చేసుకొని దాన్ని అస్త్రంగా వాడుకొని ఒక స్వయం కృషితో పైకి వచ్చిన ఒక వ్యక్తిని డిఫేమ్ చేసేసి పతనం చేసే ప్రయత్నమే. అలిగేషన్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఫాల్స్ అని తెలుసు. దానికి సంబంధించిన ప్రతి ఎవిడెన్స్, చాట్స్, ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. జుట్టు పట్టి లోపలికి వెళ్ళి లాక్కెళ్ళాడు, మధ్య కత్తి పెట్టినాడు, మరి రాత్రికి రాకపోతే చంపేస్తాను. ఒక పోలీస్ అకాడమీలో ఇవన్నీ పాసిబులా? అపస్మారక స్థితిలో ఉంటే హాస్పిటల్కి తీసుకొచ్చామన్నారు ఉదయ్ కృష్ణారెడ్డి సోదరుడు. అయితే అతని పరిస్థితి ఇప్పుడు నార్మల్గా ఉందన్నారు డాక్టర్. అసలు ఫ్యాక్ట్ ఏందో తెలీదు. సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేశారు? నిన్న ఈ సోషల్ మీడియాలో అంతా సర్క్యులేట్ చేసి ఇదంతా చేసినప్పుడు ఆయన ఎంత ప్రెజర్ గురయ్యాడు. ఈవినింగ్ ఇట్లా స్క్రోలింగ్ వస్తుందని చెప్పేసి ఇదయింది. సో ఆయన వచ్చేసి ఒక దగ్గర కూర్చొని ఆ థంబ్నెయిల్స్ చూసుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుకుంటూ ఉన్నాడు. ఆయన మంచం పక్కన ఆల్కహాల్ బాటిల్ పడిపోయి ఉందని వాళ్ళ బ్రదర్ అన్నారు. శానిటైజర్ బాటిల్ ఒక సగం బాటిల్ పక్కన పడి ఉంది అన్నారు. మేము స్టమక్ వాష్ ఇచ్చిన దాంట్లో వరకు అయితే మాకు ప్రస్తుతానికి అయితే ఏమీ అబ్నార్మల్గా ఏం కనపడలేదు. ప్రస్తుతానికి అయితే బీపీ నార్మల్గానే ఉంది, వైటల్ స్టేబుల్గానే ఉన్నాయి. కానీ ఇంకా డ్రౌజీగా ఉన్నారు ఆయన. దాని నుంచి బయటపడటానికి ఒక 24 hours టైం పడుతుంది అనుకుంటున్నాం మేము. ఒక రోజు నుంచి కొంచెం ఆల్కహాల్ తీసుకుంటా ఉన్నారని చెప్తున్నారు వాళ్ళు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రంజిత్ ఉన్నారు. రంజిత్, అసలు ఏం జరుగుతుంది ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో? నేను ఏ తప్పు చేయలేదని చెప్పి ఆయన వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. ఆయన మీద వచ్చిన ఆరోపణలన్నీ కరెక్టే అని చెప్పి ప్రివిలేజ్ కమిటీ చెప్తోంది. సో ఆయన మీద కావాలనే ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఆయన సోదరుడు చెప్తూ ఉన్నాడు. సో అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి ఈరోజు ఆత్మహత్య యత్నం చేసిన తర్వాత ఆయన సోదరుడు ఎర్రగడ్డలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చికిత్స జరుగుతుంది. ఉదయం అయితే ఏదైతే ఆయన ఆల్కహాల్తో పాటు శానిటైజర్ సేవించాడో ఆ తర్వాత పూర్తిగా అపస్మారక స్థితిలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. దాదాపు ఒక అరగంట పాటు సక్షన్ చేసిన తర్వాత లోపల ఉన్నటువంటి శానిటైజర్ కావచ్చు, ఆల్కహాల్ ఇదంతా కూడా బయటకు తీసిన తర్వాత అతను కొంత కాన్షియస్లోకి వచ్చాడు. ఆ తర్వాత తిరిగి అతను డిప్రెషన్లో ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం అతన్ని అబ్జర్వేషన్లో ఉంచారు. రేపు ఒకసారి సైకియాట్రిస్ట్తో మాట్లాడిన తర్వాత కౌన్సిలింగ్ సెషన్ పూర్తయిన తర్వాతనే తిరిగి అతన్ని డిశ్చార్జ్ చేస్తామన్నటువంటి విషయాన్ని వైద్యులు చెప్తున్నారు. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన సోదరుడు కావచ్చు, ఉదయ్ కృష్ణ న్యాయవాది కూడా చెప్తున్నారు ఇదంతా కూడా ఒక 1 month నుంచి జరుగుతుంది. ఉదయ్ కృష్ణారెడ్డిని ఉద్దేశపూర్వకంగా డిఫేమ్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతుందన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మొదట రిలేషన్షిప్లో ఉన్నటువంటి మాట వాస్తవమే. ఆ తర్వాత ఎప్పుడైతే ఆమె వివాహం చేసుకున్నప్పటి నుంచి కూడా తిరిగి తనకి వేధింపులు రావడంను కావచ్చు, ఆ తర్వాత స్వయంగా ఏదైతే వాళ్ళ భర్త అతను ఉదయ్ కృష్ణారెడ్డికి ఫోన్ చేయడంతోనే తను ఎలాంటి తప్పు చేయట్లేదు, కావాలంటే ఆమెతోనే వీడియోలో చేసి పంపిస్తానన్నటువంటి విషయంలో భాగంగానే అతను వీడియో రికార్డ్ చేసి అసలు జరిగినటువంటి విషయంలో తను ఎక్కడా కూడా వేధింపులకు పాల్పడలేదు. ఈ విషయాన్నంతా కూడా తన భర్తకు చెప్పాలన్నటువంటి అంశంపైన అక్కడ వివాదం తలెత్తింది తప్ప ఎక్కడా కూడా అతను లైంగిక దాడికి పాల్పడలేదు. ఉద్దేశపూర్వకంగా
ఎలాంటి ఆమెకు హాని తలపెట్టలేదు అన్నటువంటి విషయాన్ని ఇటు ఉదయ్ కృష్ణారెడ్డి సోదరుడు కావచ్చు న్యాయవాది చెప్తున్నారు. మరోవైపు ఎన్పిఏ అధికారులు మాత్రం ఇప్పటికే ప్రివిలేజ్ కమిటీ ఏదైతే బాధిత మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కేసు ఇంటర్నల్ ఎంక్వైరీ జరిగింది. అందులో సీసీ కెమెరా ఫుటేజ్తో పాటు ఆమెకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ అనాలిసిస్ చేశారు. అక్కడ మొత్తం కూడా ప్రివిలేజ్ కమిటీ ఒక సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అన్నింటినీ పరిశీలించిన తర్వాత అతనిపై వేటు వేసింది. ఇదే క్రమంలో శనివారం రోజు అతన్ని సస్పెండ్ చేసిన తర్వాత అతను తన సోదరుడి నివాసానికి వచ్చి అప్పటి నుండి కూడా కొంత డిప్రెషన్లో ఉన్నటువంటి విషయం చెప్తున్నారు. సో ఎప్పుడైతే ఈ మొత్తం వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చిన తర్వాత మీడియాలో వచ్చిన తర్వాత అతను తీవ్ర ఒత్తిడికి లోనే ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టినట్టు మాత్రం ఇటు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు అత్తాపూర్ పోలీసులు కూడా జాయింట్ సిపి నేతృత్వంలో ఉన్నటువంటి బృందం ఈ కేసు దర్యాప్తు చేపడుతుంది. అతనిపై ఏదైతే తోటి ట్రైనీ ఐపీఎస్ ఇచ్చినటువంటి ఫిర్యాదునంతా కూడా ప్రస్తుతం స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేయబోతున్నారు. ఇదే క్రమంలో ఉదయ్ కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు. వారంలోపు కూడా వివరణ ఇవ్వాలంటే. సో ఇప్పుడు అతను పూర్తిగా ఈ కండిషన్లో ఉన్నాడు కాబట్టి 2 రోజుల తర్వాత ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామన్నటువంటి విషయాన్ని మాత్రం అత్తాపూర్ పోలీసులు చెప్తున్నారు. ఒకవైపు ఇదంతా కూడా గతంలో ఉన్నటువంటి రిలేషన్షిప్, ఆ తర్వాత ఆమె తిరిగి అతన్ని ఇబ్బంది పెట్టడం, సో ఇవన్నీ పరిణామాలు జరిగాయి. తమకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలన్నింటినీ కూడా తమ ప్రివిలేజ్ కమిటీతో పాటు లీగల్గా ఫైట్ చేస్తామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఒకవేళ తిరిగి ఉదయ్ కృష్ణారెడ్డి ట్రైనీ ఐపీఎస్గా తిరిగి మళ్ళీ విధుల్లో చేరాలన్నా ఇప్పుడు డిఓపిటీ కానీ ఆ తర్వాత యూపీఎస్సీ నుంచి అప్రూవల్ వస్తే మాత్రమే అతను విధుల్లో చేరేటువంటి అవకాశం ఉంటాయి. అతనిపైన వచ్చినటువంటి ఎలిగేషన్స్ అన్నీ కూడా అతను ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటికీ సంబంధించిన ఎవిడెన్స్ తమ వద్ద ఉంది కాబట్టి లీగల్గా ఫైట్ చేస్తామన్నటువంటి విషయాన్ని మాత్రం ఉదయ్ కృష్ణ న్యాయవాది చెప్తున్నారు. Yes, thanks for the updates, Ranjit.